హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మష్రూమ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనకి లంచ్ తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోవాలి అనుకున్నప్పుడు, అప్పుడప్పుడు డిఫరెంట్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఉంటే జీలకర్ర, లేదంటే సాజీరా ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ ఆకు అవి వేసుకున్న తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పుదీనాకులు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మష్రూమ్ ముక్కలు, అలానే సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఆయిల్ తేలిన తర్వాత అందులోని పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచి ఫైనల్గా కొత్తిమీర వేడివేడిగా మష్రూమ్ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో